మీ సినిమాలన్నీ గూడా చిన్న సినిమాలు గాని, పెద్ద సినిమాలు దాంతో పాటు ఇటు డిస్ట్రిబ్యూషన్ మొత్తం గూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. వినాయక చవితికి ఇది హిట్ కొట్టారు. నెక్స్ట్ మళ్ళీ విజయదశమి కూడా హిట్ కొడుతున్నారు. ఎలా ఉంది సార్ ఈ ఫీల్ మీకు? విజయదశమికి ఏం లేవండి యాక్చువల్‌గా. డిసెంబర్ ఇది 6థ్. ఇది కంటిన్యూ అవుతుంది గదా! యాహ్! దట్స్ వాట్. ఓకే. ఈ సినిమా రియల్లీ మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామండి. దసరా దాటి మన దీవాళి దాకా ఎళ్తా ఉండాలి ఈ సినిమా అని. అంటే ఇంత పెద్ద పెద్ద నంబర్‌లతో కాపోయినా హైదరాబాద్ సిటీలో థియేటరు ఇలా రన్ అయ్యేటట్టు ఒక లాంగ్విటీ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. నిజంగా వెరీ వెరీ హ్యాపీ అండి. పెద్ద సినిమా కొట్టిన సూపర్ హిట్ కొడితే కంటే చిన్న సినిమా ఈ రేంజ్‌లో ఆడితే వచ్చే ఆనందం చాలా ఇంకా ఇంకా చెప్పాలంటే కొన్ని టైమ్స్ ఎక్కువండి. దాన్నైతే పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ మిమ్మల్ని ఒక చిన్న క్లారిటీ తీసుకుందామని అడుగుతున్నాను సార్. ఏం లేదు. జానీ మాస్టర్ ఆ కొరియోగ్రాఫర్ ఇష్యూలో ఇటు అల్లు అర్జున్ గారు, దాంతో పాటు సుకుమార్ గారి కొంత పాత్ర ఉన్నట్టు బాగా వస్తుంది. అంటే 'పుష్ప' సినిమా దగ్గర నుంచి అనేసి మీ దీనిపైన ఒక చిన్న క్లారిటీ మీరైతే ఓపెన్‌గా చెప్తారు. ఎందుకంటే ఆ సినిమా మీదే కాబట్టి. అంటే లాస్ట్ టైం కూడా ఏదో టీజర్ జరిగేటప్పుడు ఇట్లాంటివి ఏదో అడిగారు. మళ్ళీ అటే తీసుకెళ్తున్నారు. కాకపోతే ఒకటి సార్, సరే మీరు అన్నదానికి దానికి క్లారిఫికేషన్‌గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్తు వదలరా టీమ్ అంతా మేమంతా వెరీ వెరీ హ్యాపీ ఫర్ ది సక్సెస్ దిస్ థింగ్. మేము దాని గురించి ఈ ప్రెస్ మీట్ మేమందరం చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పటాకే అందరికి థ్యాంక్స్ చెప్పుకుందామని చేసింది. అలా మీరు అడిగిన క్వశ్చన్కి చెప్పాలంటే ఒక చిన్న స్టోరీ చెప్పాలండి దీనికి. ఇప్పుడు తను ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిది జానీ మాస్టర్ ఇద్దరిది అదేదో పర్సనల్ వ్యవహారంగా జరిగిన మ్యాటర్ ఇవన్నిటిని బట్టి చూస్తుంటే తెలిసేది. అలాగే తను మా సినిమాకి అడిషనల్ కొరియోగ్రాఫర్గా ఎప్పుడో లాంగ్ బ్యాక్ 'పుష్ప 2' బిగిన్ అయినప్పుడే మేము ఆ అమ్మాయితో ఆ వర్క్ చేయించుకోండి అడిషనల్ కొరియోగ్రాఫర్. ఆ అమ్మాయి విజయ్ పోలకి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా డాన్స్ మాస్టరే. గణేష్ ఆచార్య మాస్టర్ మెయిన్ మాస్టర్. వీళ్ళు ఏదన్నా మూమెంట్స్ ఏదన్నా కొత్త ఏదైనా మంచిది ఇస్తే కనుక మాస్టర్ కన్సిడర్ చేసేటట్టు అడిషనల్ కొరియోగ్రాఫర్ కింద తీసుకున్నామండి. ఇది ఇప్పుడు త్రూఅవుట్ ద సినిమా అన్ని సాంగ్స్కి తీసుకున్నాం. ఇప్పుడు ఇంకొక 2 సాంగ్స్ ఉన్నాయి పెండింగ్. అది అక్టోబర్ 15 తర్వాత ప్లాన్ చేస్తున్నాం. దానికి కూడా అమ్మాయి ఉంటుంది. ఇది మీకు ఎందుకంటే 5-6 మంత్స్ బ్యాక్ మేము రిలీజ్ చేసిన దాంట్లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదో అఫీషియల్ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదని వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయండి దాంట్లో. అంటే అది షూట్ చేసింది 7-8 మంత్స్ 1 ఇయర్ బ్యాక్. సో వీళ్ళు ఎప్పటి నుంచో మాతో పనిచేస్తున్నారు. అలాగే జానీ మాస్టర్ గారు కానీ ఆయనకి మేము స్పెషల్ సాంగ్ ఉంది ఈ సినిమాలో. అది ఆయనతోని చేయాలనుకున్నాం. కరెక్ట్‌గా 2 డేస్ ముందల ఈ గోలంతా అయింది. యాక్చువల్‌గా ఆ సాంగ్ అసలు ఆయనతోని చేద్దాం అనుకున్నాం. అలా మాకు అసలు అందరితో పని చేస్తామండి. దాంట్లోనే పార్ట్ ఆఫ్ ద థింగ్ ఇది. దానికి అసలు హీరో గారు నాకు తెలిసి ఈ డాన్స్ టీమ్ ఎప్పుడైనా విషెస్ చెప్తే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఇంత చెప్పడం తప్పితే ఆయనకి అంత మించి బియాండ్ దట్ ఏం తెలియదు. అనవసరంగా ఇక్కడ ఇవన్నీ ఏంటంటే మన రెస్పాన్సిబుల్ మీడియా అండి ఇక్కడ మేము చూస్తుంది ఇదంతా. కొంచెం ఆ ఫ్రంట్ లైన్ ఇదంతా వీళ్ళెవ్వరూ ఇలా ఏం తెలుసుకోకుండా ఏదో ఒకటి రాసేయటం కానీ చేయటం కానీ లేదు. కాకుండా కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్స్ ఇలా వాళ్ళకి ఏదో ఒకటి సెన్సేషన్ కావాలని ఏదో ఇష్టానుసారంగా రాసేయటమే. సార్ అసలు బన్నీ గారి స్టేచర్కి ఆయన ఈయన ఆపి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలి అసలు అలాంటివి ఏమి ఉండవు సార్ అసలు. ఎందుకంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఆ సినిమా ఆ పాటలో తన పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. ఎప్పుడో 6 మంత్స్లో రిలీజ్ చేసిన లిరికల్ వీడియో అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. సో ఇదంతా ఏదో కొంతమంది కొన్ని సెక్షన్ ఆఫ్ కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్లో చేసే అలజడి తప్పితే అలాంటిది ఏది నిజం లేదు సార్. అంతా హ్యాపీగా బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉన్నా సరే మా ప్రొఫెషనల్గా మేము వాళ్ళతో అలైన్ అయ్యి ఉన్నాం అంతవరకే తప్పితే ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళిద్దరి మధ్య ఏం గోల్ ఉన్నా అది ఉన్నా ఇది చాలా వాళ్ళిద్దరు పర్సనల్ థింగ్. దాంట్లో మనం కామెంట్ చేయటం కూడా ఏం లేదు సార్. ఓకే సార్. ఇంకో క్వశ్చన్. నిన్న 'దేవరా' మీరు చూసారు. అంటే ఒక పెద్ద స్టార్ ఈవెంట్ జరిగితే కొద్దిగా ఇబ్బంది పరిస్థితులు వస్తాయి. నెక్స్ట్ మీరు 'పుష్పతో' మళ్ళీ చేయబోతున్నారు. మీరు ఎలాంటి కేర్ తీసుకోబోతారు? ఎట్లా? ఎందుకంటే గతంలో కూడా ఒకసారి అల్లు అర్జున్ గారిది జరిగింది మీకు. ఆ ఎక్స్‌పీరియన్స్ మీకుంది కాబట్టి అడుగుతున్నా. యాహ్! డెఫినెట్‌గా సార్. నిన్న నేను వెళ్ళాను. కానీ లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ జనాలు వచ్చేసి ఉన్నాక ఇక చాలాసేపు పోలీసులు కూడా ట్రై చేశారు కానీ కంట్రోల్ అవ్వలేదు. విచ్ ఈజ్ వెరీ అన్‌ఫార్చునేట్. జనాలు పాపం చాలా అనంతపూరు, శ్రీకాకుళం చాలా దూరం నుంచి కూడా వచ్చారు.
విచ్ ఈజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. దాన్ని మళ్ళీ ఏమన్నా రేపు ఎల్లుండో రీఆర్గనైజ్ చేసి మళ్ళీ చేయొచ్చా అంటే హీరో గారు ఏమో అమెరికా వెళ్ళిపోవాల్సిన పనిలో ఇవాళ మార్నింగ్ వెళ్ళిపోయారు. అది జరగట్లేదు, కానీ ఆయన ఏదో బయట ఇచ్చారండి. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్లు చూసిన దాన్ని బట్టి మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం. పుష్పవన్ ఇవన్నీ అవుట్డోర్లో ప్లాన్ చేసి సఫిషియెంట్ జనాలందరినీ అకామిడేట్ చేసేటట్టే చూసుకుంటామండి. అన్నీ ప్రాపర్గా జరిగేటట్టు ప్లాన్ చేసుకుంటాం. రవి గారు సార్ హాయ్ సార్. Yeah. సో బై కమింగ్ టు ద మత్తు వదలరా, చాలామంది ఆడియన్స్ చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే సత్య గారిని చూస్తుంటే వింటేజ్ సునీల్ గారు కనిపిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏమని తెలుసు? డెఫినెట్గా అండి, స్టార్ ఈజ్ బాన్ అన్నట్టే ఉంది. మాకు తమిళ్లో యోగి బాబు ఎంత సెన్సేషనో ఇక్కడ డెఫినెట్గా సత్య అంత సెన్సేషన్ అయ్యాడని మేము నమ్ముతున్నాం. మేమే కాదు, అసలు థియేటర్లో చూస్తే లైవ్లో జనాలు అసలుకి మామూలుగా కాదు, కంటిన్యూస్గా త్రూఅవుట్ ద ఫిలిం నవ్వుతూనే ఉన్నారు సింహ అండ్ సత్య కాంబినేషన్కి. సత్య గారు ఆ రెస్పెక్టివ్ జోనర్లో, ఆ రెస్పెక్టివ్ దీంట్లో ఆయన హీ హాజ్ ఇవాల్వ్డ్ యాజ్ అ వెరీ వెరీ బిగ్ కమెడియన్ లాగా. ఇంకా ఆయనకి ఇక ఆ స్పెషల్ ప్లేస్ దొరికింది. ఇక్కడి నుంచి ఎంతమందిలో తీసుకెళ్తారు, మేము కూడా ఈగర్లీ వెయిటింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ. శ్రీసింహ గారు సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండ్ 1 మిలియన్ క్రాస్ అయింది యూఎస్లో నిన్న. ఇది చెర్రీ గారు వీళ్ళంతా చాలా ప్లానింగ్తో చేశారు. యాక్చువల్గా మీరు సినిమా రిలీజ్ అవుతున్న విషయం మీరు ప్రెస్ మీట్ పెట్టే వరకు షూటింగ్ జరిగింది, రిలీజ్ అవుతున్న విషయం తెలియలేదు. మత్తు 2 కరెక్ట్. ఇప్పుడు 3 వచ్చే వరకు కూడా అట్లాంటిది ఏమైనా సీక్రసీ మెయింటైన్ చేస్తారా, లేదంటే ముందే కాస్ట్ రిలీజ్ చేసేనా చేస్తారు? ఈసారి చాలా గ్రాండ్గానే చేస్తామండి. అండ్ ఇప్పుడు కూడా మేము ఒక టాక్టిక్ లాగా చేసాము. బికాజ్ వీ డోంట్ వాంట్ టు అనౌన్స్ చేసి అది న్యూస్ చల్లారే ముందే ఎప్పుడో తర్వాత లేటర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం బదులు అనౌన్స్మెంట్ తోటి రిలీజ్ డేట్ వస్తే జనాలకి ఇంకా గుర్తుండిపోతుంది, డెఫినెట్గా హైప్ పెరుగుద్ది అన్న స్ట్రాటజీతో వెళ్ళాము. అండ్ మాకు చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ యా 3 అయితే ఇప్పుడే ఆల్రెడీ డైరెక్టర్ గారు అనౌన్స్ చేస్తారు. అండ్ దానికి ప్రమోషన్స్ ఇంకా డబుల్ గ్రాండ్గా చేయాలని చూస్తున్నాను. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారా 3 చెర్రీ గారు? డెఫినెట్గా 3 అనేది ఉందనేది అన్న విషయం అందరూ ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు. సో అది ఉంటుందండి, కానీ ఇప్పుడు అనేది ఇంకా ఆయన ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని వచ్చిన తర్వాత డెఫినెట్గా ప్లాన్ చేసి చేస్తామండి. బట్ అకార్డింగ్ టు హిమ్ బిఫోర్ స్టార్టింగ్ 3 వుడ్ వాంట్ టు డూ 1 more మూవీ ఇన్ బిట్వీన్. ఇంకో స్టోరీ కూడా రెడీగా ఉంది ఆయన దగ్గర. అయిన తర్వాత థర్డ్ పార్ట్కి చూసుకొని ఎప్పుడైతే ఆయన ఆర్గానిక్గా స్టోరీ తీసుకొని వస్తారో, కరెక్ట్ సెట్ అవుతుందో డెఫినెట్గా చేస్తామండి. రవి గారు సార్ నెక్స్ట్ కమింగ్ 2 months అంటే నెక్స్ట్ 70 daysలో నెక్స్ట్ పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా అందరూ వెయిట్ చేస్తున్న సినిమా. ఆ సినిమా విషయంలో ఇప్పుడు రకరకాల స్పెక్యులేషన్ జరుగుతూ ఉన్నాయి. ఎగ్జాక్ట్ డేట్ మీరైతే రిలీజ్ చేస్తామని కన్ఫామ్గా చెప్పారు కాబట్టి దాని గురించి డేట్ గురించి ఎవరు మాట్లాడే క్వశ్చన్. ఈ టికెట్ల రేట్ విషయంలో లాస్ట్ టైం పుష్ప 1కి చాలా ఇష్యూ జరిగింది. మీరు కానీ నవీన్ గారు కానీ చాలా ఇబ్బంది పడ్డారు, తర్వాత గవర్నమెంట్తో మాట్లాడారు. కానీ నేను టికెట్ల విషయంలో, దేవరా టికెట్ విషయంలో ఏపీ గవర్నమెంట్ స్పీడ్గా రెస్పాండ్ అయ్యి ఇచ్చింది. హౌ టు ఫీల్, మీరు ఎట్లా దీంట్లో చూస్తారు? డెఫినెట్గా మా అందరికి చాలా ఎంకరేజ్మెంట్ థింగానండి. అందులో బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్ బట్టి గవర్నమెంట్ ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. దేవరాకు 110 రూపీస్ ఇచ్చారు. డెఫినెట్గా మేము కూడా అదే రిక్వెస్ట్ చేస్తాం. చేసిన దానికి ఇస్తే కనుక మేము స్పెండ్ చేసిన దానికి డెఫినెట్గా న్యాయం జరుగుద్ది. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ ఇలా సపోర్ట్ చేస్తుంది దానికి, సినిమా ఇండస్ట్రీకి. మా సినిమాకి కూడా అలాగే చేస్తారని మేము కూడా హోప్ఫుల్లీ పాజిటివ్గానే ఉన్నాం. డెఫినెట్గా మేము కూడా ఎక్సైటెడ్. ఆ రేట్లలో పెద్ద నెంబర్ చూపించాలని మేము కూడా చాలా అనుకుంటున్నామండి. అదే జరుగుతుంది. అండ్ 1 more రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సార్, ఇది పుష్పకి ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు ఏదో చిన్న చెత్తగా అక్కడ ఎవరో ఇలా అన్నారని, దయచేసి సార్ ఇది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కాదు, ఇది మా సినిమా అని కాదు, పుష్పకి ఒక కల్ట్ క్లాసిక్ ఒక రేంజ్ అలా ఏర్పడిందండి ఆ సినిమాకి. అందరం కలిసి మన తెలుగు సినిమా, ప్రైడ్ ఆఫ్ అవర్ తెలుగు సినిమా అండి. చిన్న ఎక్కడెక్కడో చిన్న దాన్ని అనవసరంగా సినిమాకి ఆపాదించి ఇది చేసి అలాంటి డిస్టర్బెన్స్ చేయొచ్చు సార్. మనందరం తెలుగు సినిమా పొటెన్షియల్ నేను బాగా నమ్మేది పుష్ప ద్వారా చూద్దామని. ఎందుకంటే డిఫరెంట్ వేరే లాంగ్వేజెస్లో కూడా అంత ఆ రేంజ్ ఆఫ్ ఇది ఉంది కాబట్టి. ఎందుకంటే తెలుగు గురించి మనకు తెలుసు, ఇక్కడ మనకి టాప్ 6 హీరోస్లో నువ్వా నేనా అన్నట్టు సూపర్ కాంపిటీషన్ అయి ఉంటుంది. కాకపోతే లక్కీగా పుష్పకి ఏంటంటే వేరే లాంగ్వేజ్లో కూడా అంత పెద్ద ఎడ్జ్ దొరికింది కాబట్టి
మనందరం ఇది మన సొంత సినిమాలాగా తీసుకెళ్ళి మన తెలుగు ఇండస్ట్రీ సినిమాలాగా తీసుకెళ్తే దీంట్లో పెద్ద హ్యూజ్ నెంబర్స్ చూడవచ్చు. దట్ విల్ బి లైక్ ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ లాగా ఉంటుందని మీ అందరిని, మన మీడియా అందరిని రిక్వెస్ట్ చేసేది. ఏదో ఎక్కడో ఏదో చిన్న డిస్టర్బెన్స్ జరిగితే దాన్ని తీసుకొచ్చి పుష్ప కలిపి ఇదేంటి అదేంటి అట్లా అలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు సార్ ప్లీజ్. ఎందుకంటే అలాంటి దేంట్లో మేము ఎక్కడ అలాంటి వాటిల్లో ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యలేము. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ మీడియా పీపుల్ టు ప్లీజ్ కోఆపరేట్ దిస్ థింగ్ అండి. థ్యాంక్ యూ. రితేష్ రాణా గారు, కంగ్రాచులేషన్స్. సో థింగ్ ఏంటంటే విమల్ థియేటర్ దగ్గర కటౌట్స్ పెట్టారు, సత్య అండ్ శ్రీసింహ గారు. సో చాలా రెస్పాన్స్